ఎందుకు ఈమెకి ఇంత పరిస్థితి వచ్చింది అని మస్తు అంటే మస్తు బాధ అనిపించింది. నేనైతే బాగున్నాను, అందరూ బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో ఆల్రెడీ తమ్నేల్ చూస్తుంటారు కదా. సో మా పాపకి ఏమైంది అసలుకి ఏంటి అనేది వ్లాగ్ మొత్తం ఎండ్ వరకు చూడండి. సో మీకు అర్థమవుతుంది. వ్లాగ్ మాత్రం స్కిప్ చేయకండి. సో వీడియో స్కిప్ చేస్తే ఏంటి అంటే మీకు మధ్యలో చెప్పిన మ్యాటర్ అర్థం కాదు. సో లాస్ట్కి వెళ్ళిపోతారు, ఏం చెప్పిందో అర్థం కాదు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడమంటున్నాను. సో ముందుగా మా పాపకి ఏమైంది ఏంటి అని అనుకుంటున్నారా? మా పాపకి ఫస్ట్ కోల్డ్ అయిందనమాట. పాపకి బాబుకి, వీళ్ళిద్దరు ట్విన్స్ కదా. సో వాళ్ళిద్దరికి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఉండి తగ్గిపోతుంది అని చెప్పారు. తగ్గిపోతుంది అని చెప్పినాక కూడా తగ్గిపోతుంది అన్నారు. సరే అని చెప్పేసి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చినాక మళ్ళీ ఒక 2 డేస్కి పాపకి ఫీవర్ అయితే స్టార్ట్ అయింది. ఫీవర్ స్టార్ట్ అయినాక కూడా మేము ఇంకా హాస్పిటల్కి వెళ్ళినాము. మళ్ళీ వెళ్తే ఇంకా డాక్టర్ నుండి వైరల్ ఫీవర్ ఏమో తగ్గిపోతుంది, ఏం కాదని చెప్పి సిరప్స్ ఇచ్చారు. సిరప్ వేస్తూనే ఉన్నాము, అయినా కూడా తగ్గట్లేదు. నైట్ టైంలో ఫీవర్ ఎక్కువ వస్తుంది, అసలు పడుకోవట్లేదు, మొత్తం మనిషి మీదనే ఉంటుంది. ఇంకా మనిషి మీదనే పడుకోవడం అంటే అది కూడా పెద్దగా నిద్ర కాదు, 1-2 నిమిషాలు ఇలా కళ్ళు మూసుకొని ఉంటుంది అనమాట. ఇంకా మేము ఎప్పుడు వెళ్ళే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమన్నారంటే ఒకసారి టెస్ట్ చేద్దాము, బ్లడ్ టెస్ట్ చేద్దాము, మనకేమో తెలుస్తుందా అని చెప్పి బ్లడ్ టెస్ట్ కూడా చేశారు. సో మంచిగానే ఉంది, బ్లడ్ టెస్ట్లో కూడా ఏమీ రాలేదు. సో ఇంకొక 2 డేస్ చూద్దాము అని చెప్పారు. సరే అని చెప్పి 2 డేస్ కాదు 3 డేస్ కూడా చూసాము, అయినా కూడా తగ్గలేదు. తనకి ఇంకా పొట్ట అనేది బాగా ఎగపోస్తుంది అనమాట. సో ఇట్లా ఎగపోస్తుంటే తగ్గట్లేదు, ఒకసారి చూడండి అంటే డాక్టర్ కూడా ఉండి నిన్న మంచిగానే ఉంది కదా, ఏమైందని చెప్పి షాక్ అయింది అనమాట. ఫీవర్ ఒక్కటే వచ్చింది కదా, ఆమెకి ఏ ప్రాబ్లం లేదు కదా, అంటే బ్లడ్ టెస్ట్ కూడా చేసినాం, అన్ని బాగున్నాయి కదా అని చెప్పేసి షాక్ అయినారు. ఎందుకు ఇట్లా అయింది, ఇంకా కాళ్ళు ఉంటాయి పాదాలు, అవి కొంచెం వాసినాయి అనమాట. అవి వాసేసరికి మాకు భయం అయ్యి తొందరగా వెళ్ళాం. డాక్టర్ ఉండి ఎక్స్రే దిద్దాం ఒకసారి, ఇక పోస్తుంది కదా పొట్ట, అండ్ తనకి పొట్ట కూడా స్వెల్లింగ్ వస్తుంది. అయ్యో ఏమైందని చెప్పేసి ఎక్స్రే రాసినాం. తొందరగా వెళ్ళి ఎక్స్రే తీయించుకొని వచ్చేసినాం అనమాట. ఎక్స్రేలో ఏమైంది అంటే తనకి రైట్ సైడ్ లంగ్ ఉంటుంది కదా, లంగ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. అసలు మేము కూడా షాక్ అయినాం తెలుసా, భయమైంది మాకు, ఏమైంది అసలుకి అంటే ఆమె ప్రాబ్లము మాకు తెలియదు, ఆమె చెప్పుకోలేదు. సో ఓన్లీ 2 years కదా, సో తనకి ఎక్కడైనా పెయిన్ వస్తుందా అని కూడా అడిగితే కూడా ఏం రావట్లేదు అని కూడా చెప్పింది. సో షాక్ అయిపోయినాము. ఇంకా డాక్టర్ ఉండి తొందరగా అడ్మిట్ చేయాలి, ఎమర్జెన్సీ అని చెప్పి అన్నారు. సో మేమైతే ఇంకా ఇమ్మీడియట్గా అంకుర హాస్పిటల్కి వెళ్ళాం అనమాట. బోడుప్పల్లో మనకి దగ్గరనే ఉంటుంది. సో అంకుర హాస్పిటల్లో ఇమ్మీడియట్గా అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకున్నాక మాకు చెప్పి నిమోనియా ఉంది, నిమోనియాలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయంట, నాకు కూడా తెలియదు. సో నిమోనియా ఉంది, తనకి మొత్తం బ్లాక్ అయిపోయింది. సో అది తగ్గుతుంది కానీ స్లోగా తగ్గుతుంది, మెడిసిన్తోని తగ్గుతుంది అని చెప్పేసి ఐసీయూకి అయితే షిఫ్ట్ చేయాలి అన్న. సరే అని చెప్పేసి ఇంకా అనుకొని షిఫ్ట్ అయితే అయిపోయినాం అనమాట. ఐసీయూకి షిఫ్ట్ చేసారు, పాపతో పాటు నేను ఉన్నాను అనమాట. ఓన్లీ మదర్ ఇంజెక్షన్స్ ఇవన్నీ యాంటీబయాటిక్స్ అయితే స్టార్ట్ చేసారు. యాంటీబయాటిక్స్ ఇవ్వడం ఏమో కానీ క్యాన్లా అనమాట, క్యాన్లా పెడుతుంటే మాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఫస్ట్ అయితే కొద్దిగా మనం ఇంజెక్షన్తో తీద్దాము, కొంచెం అది ఏమంటారు పస్ అనమాట, పస్ వాటర్ ఏంటో తెలియదు. సో అది కొద్దిగా తీసి టెస్ట్ పంపించాలన్నారు. ఆ రోజు తీసారు, కొద్దిగా చిన్నగా హోల్ ఉంటాయి, చిన్నగా ఇంజెక్షన్తో కొంచెం కొద్దిగా టెస్ట్కి అయితే తీసారు. సో అది ఇంత బాటిల్స్ అనమాట, వీడియో చూపిస్తున్నాను కదా. సో ఇంత బాటిల్స్. తర్వాత ఇంకొక 1 day ఆగి వాళ్ళు ఏం చేశారంటే సిటీ స్కాన్ రాశారు. సిటీ స్కాన్ ఇంకా పాప అసలుకి సిటీ స్కాన్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి, రేడియేషన్ ఉంటుంది, పాప అసలు పెద్ద ఎక్కువ కాదు. సో వాళ్ళు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు నేను పడ్డ బాధ. సో సిటీ స్కాన్ అయిపోయినాక ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే ప్రొసీజర్ చేయాలి అన్నారు. సో ప్రొసీజర్ కూడా ఓకే అని చెప్పేసి ఇంకా ప్రొసీడ్ అయ్యారు వాళ్ళు కూడా. తనకి మేము ప్రిపేర్ చేస్తున్నాం, ఏం కాదు అని చెప్పేసి ఫోటో దించామన్నమాట. తర్వాత ప్రాసెస్ అయితే కంప్లీట్, కానీ ఇంకా ప్రాసెస్కు 1.5 hour పట్టింది.
సో మాకు టెన్షన్, మేము బయట నిలబడ్డాము. ఇంకా పాపకి లోపల సర్జరీ అయితే చేస్తున్నారు. సో 1.5 అవర్ పట్టింది. సో తనకి ఇక్కడ 2 హోల్స్, వీడియోలో చూపిస్తాను కదా, 2 హోల్స్. ఒక హోల్ నుంచి కెమెరా పంపించారు, ఇంకో హోల్ నుంచి పైప్ అనమాట. సో దాని త్రూ వాళ్ళు ఎక్కడెక్కడ ఉంది అని చెప్పేసి చూసి, సో అది మాత్రం ఇట్లా ఏమంటారు, చీమంటారు కదా, అది ఇట్లా పట్టేసుకుంది అనమాట తన లంగ్స్కి. తీయడానికి కూడా వాళ్ళకు కూడా కష్టమైందంట, తర్వాత చెప్పారు. సో కట్ చేసి సర్జరీ అయిపోయింది, ఇంకా హ్యాపీ అనమాట. సో పైప్ అనేది ఉంచారు, ఒక 2-3 డేస్ ఉంచారు, 3-4 డేస్ ఉంచారు మ్యాక్సిమమ్. సో తీసేసాక తను కంఫర్ట్గా ఫీల్ అయింది, ఇంకా కొంచెం వాకింగ్ చేసింది, కానీ ఫీవర్స్ అయితే తగ్గలేదు. సో ఫీవర్స్ తగ్గే వరకు వాళ్ళు ఇంజెక్షన్స్ ఇస్తూనే ఉన్నారు, యాంటీబయాటిక్స్ వెళ్తూనే ఉన్నాయి. సో మొత్తానికి ఫస్ట్ అనుకుంటా, ఫస్ట్ రోజు సెకండ్ రోజు తనకైతే ఫీవర్ తగ్గింది. ఇంకా అప్పుడైతే మేమైతే ఊపిరి తీర్చుకున్నాం అనమాట. నిజంగా చెప్పాలంటే తనకు ఫీవర్ ఎందుకు వస్తుందో అర్థం కాలేదు. ఇంకా ఉంది అన్నారు కదా, దానివల్ల వస్తుందేమో అని అనుకున్నాము. సో ఇంకా ఫీవర్ అయితే తగ్గిపోయినాక వాళ్ళు ఇంకా రూమ్కి షిఫ్ట్ చేశారు. తనకు రూమ్ షిఫ్ట్ చేసినాక ఇంకా చాలా ఫ్రీగా ఆడుకుందనమాట. ఇంకా బెడ్ నుంచి దిగి తను ఆడుకుంది, చాలా కంఫర్ట్గా ఫీల్ అయిపోయింది అనమాట. ఇంకా ఎట్ లాస్ట్ ఇంకా మండే రోజు డిశ్చార్జ్ ఇస్తాము అని చెప్పేశారు. అది ఎగ్జాక్ట్గా January 4th అనుకుంటా. సో డిశ్చార్జ్ కూడా అయిపోయాము, ఇంటికి వచ్చాము. లిటరల్లీ 17 days ఉన్నాం తెలుసా హాస్పిటల్లో మేము. తను సఫర్ అయింది, తనతో పాటు మాకు టెన్షన్, ఎందుకు ఏమైంది, అసలుకి తగ్గట్లేదు ఎందుకు అని. కానీ మొత్తానికైతే తగ్గింది. 14 days కోర్స్ అనేది ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరీ ఉండాలి అని అన్నారు కాబట్టి ఉన్నాము. సో కోర్స్ అయిపోయింది, తను కూడా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంటికి వచ్చేసాము, మళ్ళీ రివ్యూకి కూడా వెళ్ళినాము అనమాట. రివ్యూకి వెళ్తే కూడా బాగుంది, పర్లేదు అని చెప్పారు. బట్ ఇంకా మేము ఏంటి అంటే తనని బయటికి అయితే తీసుకెళ్ళట్లేదు. సో జర్నీస్ అయితే చేయొద్దు అన్నారు, సో చేయట్లేదు. ఇంకొకటి ఏంటి మీకు అందరికీ చెప్పేది ఏంటి అంటే, మీ పాప అయినా బాబైనా ఎవరైనా సరే, సో హైజీన్గా ఉంచండి. మీరు బయటికి వెళ్తే శానిటైజ్ చేసుకోండి, వచ్చినాక హ్యాండ్ వాష్ చేసుకోండి. ఏది చేసినా కానీ కొంచెం పిల్లల్ని కొంచెం నీట్గా, వాళ్ళని నీట్గా ఉంచండి. మనం కూడా నీట్గా ఉంటే వాళ్ళకి బెస్ట్, మనకి బెస్ట్ కదా. ఇంకో కొత్త వైరస్ ఏదో వస్తుందన్నారు కాబట్టి చాలా సేఫ్గా ఉండండి, ఓకేనా. ఎవరైనా మీ పిల్లల్ని టచ్ చేయొద్దు, వాళ్ళకి కోల్డ్ ఉన్నా కానీ టచ్ చేయొద్దు అని చెప్పండి, పర్లేదు. బికాజ్ వాళ్ళు ఫీల్ అయినా కూడా పర్లేదు, బికాజ్ మన పర్లేదు, పిల్లల్ని అయితే టచ్ చేయకండి. తర్వాత కోల్డ్ ఫీవర్ తగ్గినాక టచ్ చేయండి కావాలి అంటే అని చెప్పండి, బికాజ్ మన పిల్లల హెల్త్ ముఖ్యం కాబట్టి, ఓకేనా. ఇంకొకటి ఏంటి అంటే, సమీరా షరీఫ్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా తెలుగు. సో వాళ్ళ బాబుకు కూడా ఇదే అంటే ఇలాంటి ప్రాబ్లమే వచ్చిందనమాట. తను కూడా రీసెంట్గా వీడియో చేసింది, ఇంకా కావాలంటే చూడండి ఒకసారి. సో సేమ్ ప్రాబ్లం అనమాట మా పాపకి. తనకి తొందరగా తగ్గింది, మా పాపకి సర్జరీ వరకు అయితే వచ్చిందనమాట. సో మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాము, హ్యాపీ ప్రజెంట్ అయితే. సో వీడియో మీ అందరికీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. 10 members అయినా చూస్తారు కదా వీడియో అని చెప్పేసి. సో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి నేను షేర్ చేయమని చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగట్లేదు. సో ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఒకసారి అంకుర హాస్పిటల్కి అయితే థ్యాంక్ యూ చెప్తున్నాను, సిస్టర్స్కి అండ్ డాక్టర్స్కి. మా పాపని సేఫ్గా ఇంటికి పంపించినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్.